దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా లా కాలేజ్ విద్యార్థిని అత్యాచారం కేసులో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మనోజ్ మిశ్రా విషయంలో పశ్చిమ బెంగాల్ బార్ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. మనోజ్ మిశ్రా న్యాయవాద లైసెన్స్ ను బార్ కౌన్సిల్ రద్దు చేసింది. దీంతో మనోజ్ మిశ్రా రాష్ట్రంలోని ఏ కోర్టులోనూ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసే అర్హతను కోల్పోయాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందిన కేవలం 7 రోజుల్లోనే బార్ కౌన్సిల్ ఈ కఠిన చర్యలు తీసుకుంది. నిన్న సమావేశమైన బెంగాల్ బార్ కౌన్సిల్ న్యాయవాదుల జాబితా నుంచి మనోజ్ మిశ్రా పేరును తొలగించాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ నిర్ణయాన్ని సెంట్రల్ బార్ కౌన్సిల్ కు కూడా తెలియజేయనున్నట్లు స్పష్టం చేసింది. వృత్తిపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మిశ్రాపై బార్ కౌన్సిల్ తీసుకున్న ఈ చర్యను పలువురు స్వాగతిస్తున్నారు. మనోజ్ మిశ్రా అధికార తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగంలో కీలక నేతగా వ్యవహరిస్తూ అలీపూర్ కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. కేసు తీవ్రత దృష్ట్యా కోల్కతా పోలీసులు సిట్ను ఏర్పాటు చేశారు. ఇంటెలిజెన్స్ విభాగం సహకారంతో దర్యాప్తును వేగవంతం చేశారు. అనంతరం కేసును కోల్కతా పోలీస్ డిటెక్టివ్ విభాగానికి బదిలీ చేశారు. లా విద్యార్థినిపై అత్యాచారం కేసులో మనోజిత్ మిశ్రా సహా మొత్తం 4గురిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. మరోవైపు సౌత్ కోల్కతా లా కాలేజ్ పాలక మండలి కూడా మిశ్రాపై వేటు వేసింది. కాలేజీలో అతను నిర్వహిస్తున్న తాత్కాలిక పదవి నుంచి తొలగించడంతో పాటు ఈ ఘటనతో సంబంధం ఉన్న 2 విద్యార్థులను కూడా కాలేజ్ నుంచి బహిష్కరించింది. వరుస చర్యలతో నిందితులపై ఉచ్చు బిగుసుకుంటోంది.